on top, everybody drop. అక్కడ రియల్ లైఫ్లో ప్రభాస్ నడిపారు బండి, మరి ఇక్కడ రియల్ లైఫ్లో నడిపిన వ్యక్తిని చూద్దామా, అతనితో మాట్లాడదామా. అసలు ఆ వెహికల్ నా సాదాసీదమైన వెహికల్ కాదు, దాన్ని నడపాలంటే గట్స్ ఉండాలి. అది నడిపిన వ్యక్తి రియల్ లైఫ్లో కూడా ఫస్ట్ నడిపింది ప్రభాస్ గారు. ఒకసారి ఆ రైడింగ్ గురించి కొంచెం షేరింగ్, ప్రభాస్తో మీ యొక్క ఫీలింగ్. ప్రభాస్ గారితో ఆల్మోస్ట్ మేము 3 years జర్నీ చేయడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ నేను ఆర్ట్ వర్క్లో ఎక్కువ ఉండడం వల్ల ఆయనతో ఇంటరాక్షన్ చాలా తక్కువ. బట్ ఎక్కువ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ చాలా కామ్ గోయింగ్ పర్సన్. షార్ట్ ఉంటే స్పాట్లో ఉంటారు, లేదంటే సైడ్కి రిలాక్స్గా కూర్చొని ఏదో థింకింగ్ టైప్లో ఉంటారు. అండ్ ఈ వెహికల్ డ్రైవింగ్ వచ్చేసి పర్టికులర్గా వైజయంతి మూవీస్ నుంచి నాకు ఈ వెహికల్ డ్రైవింగ్ దొరకడం రియల్గా చెప్పాలంటే లక్కీగానే చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, బట్ స్టిల్ అది నా వరకు వచ్చింది అది. అండ్ ఈ వెహికల్ డ్రైవింగ్ కొంచెం మన రెగ్యులర్ వెహికల్స్ లానే ఉంటుంది, కానీ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. పర్టికులర్గా రియర్ స్టీరింగ్ యాక్సిల్ ఉంటుంది. మనకి రెగ్యులర్ కార్ ఏంటంటే 2 ton ఉంటుంది, బట్ ఈ కార్స్ ఏంటంటే 6.5 ton. సో స్టీరింగ్ కూడా మన రెగ్యులర్ స్టీరింగ్స్ కాదు, సో మన రేసింగ్ కార్స్లో వాడే స్టీరింగ్ అనమాట. సో స్టీరింగ్ కూడా స్పెషల్ కంట్రోలింగ్ ఉంటుంది. సో స్టీరింగ్ మన ఇష్టం వచ్చినట్టు తిప్పడానికి లేదు. ఒక సడన్గా ఓవర్లాప్ చేసినా ఏం చేసినా కూడా స్టీరింగ్ లాక్ అయిపోతుంది ఇమీడియట్లీ. సార్ అంటే సపోజ్ చూసారా, అంటే ఫ్యూయల్ లేనప్పుడు ఎయిర్ లాక్ పడినట్టు దీనికి స్టీరింగ్ లాక్ అని ఉంటుందా? స్టీరింగ్ అదే అంటే మనం లిమిటెడ్లో దాన్ని యూజ్ చేయకపోతే స్టీరింగ్ని అది సటన్ పాయింట్లో స్టాప్ అయిపోతుంది. సార్ ఏమైనా దానికి ఉన్న బడ్జెట్ ఎంత మొత్తం పెట్టారో మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పారు, కానీ మొత్తం చెప్పలేదు. చెప్పకూడదు. 7 CR మొత్తం 7 కోట్లతో నడిచేది. సో ఇంత కాస్ట్లీ కార్ ఓన్లీ ప్రభాస్ గారికి. ఓన్లీ ప్రభాస్ గారు.